జానకిరాం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం మకర రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమిది విద్య యోగంది ఉద్యోగ యోగంది కళ్యాణ బలంది సంతాన బలంది ధనబలంది ముణబలంది చూడు. మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండండి, అమ్మవారు పార్వతీ దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే మాత్రం కుమారస్వామి వచ్చిండు, కుటుంబ సమేతంగా వచ్చిండ్రు. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం నడుస్తుందండి వారి జాతకంలో. చాలా వరకు లాస్ట్ గడియలో నడుస్తుంది వారి జాతకంలో. శని అంటే చాలామంది మాత్రం భయపడతారండి. 7 గ్రహాల్లో వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. అందులో శని గ్రహం అనుకూలంగా లేదు వీరి జాతకానికి. గత 7.5 సంవత్సరాల శని నడుస్తుంది వీరి జాతకానికి. ఇది 6వ సంవత్సరం, 6.5 సంవత్సరం, ఇంకొక సంవత్సరం ఉంటుంది వీరి జాతక బలానికి. శని చాలామందికి అపోహ ఏముంటుందండి, శని ఉంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ శని ఇచ్చినంత మంచితనం ఏ గ్రహం ఇవ్వదండి. చాలా న్యాయబద్ధమైన గ్రహం అంటే మాత్రం శని గ్రహమే. దేవుడికైనా మనుషులకైనా ఎవరికైనా మాత్రం సరిసమాన ఫలం ఇచ్చే గ్రహం మాత్రం శని గ్రహం. 2 సంవత్సరాలు పొంగు ఉంటుందండి, 2 సంవత్సరాలు మంగు ఉంటుందండి, 2 సంవత్సరాలు మాత్రం కొంగు ఉంటుందండి. వీరి జాతకంలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న శని తగ్గిపోవాలంటే వీరు వీలైతే మకర రాశి వారి జాతకానికి మాత్రం శనీశ్వరుని ధ్యానం చేయటం కానీ, పూజ చేయటం కానీ, కవచం చదవటం కానీ చాలా మంచిది. అలాగే మాత్రం శివాలయం సందర్శనం చేయటం చాలా మంచిది. కానీ ఆదాయ విషయంలో చూడాలంటే 11 ఆదాయం, 11 ఖర్చు, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7, స్త్రీలకు ఇబ్బంది ఉంటుంది, ఆరోగ్యంలో భంగం వచ్చే అవకాశం ఉంది, సంతానంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగాలంటే మాత్రం నవగ్రహ ధ్యానం చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా మంచిది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గడ్డు కాలం ఉంటుందండి. వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారైనా సరే, మున్సిపల్ రంగం వారైనా సరే, అలాగే రోడ్ల భవనాల శాఖ వారైనా సరే, అలాగే విద్యుత్ శాఖ వారైనా సరే, నీటి పారుదల వారి శాఖ అయినా సరే, డ్రైవింగ్ పరంగా ఉద్యోగం చేసేవారు, ఆర్టీసీ రంగం వారు, రైల్వే డిపార్ట్మెంట్ వారు కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది. ఆకస్మికంగా వారి పదవి మాత్రం సమాప్తమయ్యే అవకాశం ఉంది. రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో వివాహ విషయంలో కలిసి వస్తుందండి. శుభకార్యం చేయటం కానీ, ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రవి మహర్దశ కానీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం ఉన్న వారికి జయం ఉంటుందండి వీరి పేరు మీద. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. ధనిష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది. ధనిష్ఠ నక్షత్రం వారు మంగళవారం అనుకూలం ఉంటుందండి. మంగళవారం రోజు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నియమం పాటించాలి. అలాగే శ్రావణ నక్షత్రం వారి జ్యోతిష్యంలో చంద్రమహారదశ కాబట్టి వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం కాబట్టి శనివారం సోమవారం మాత్రం వారు నియమం ఉండాలి, చాలా మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారం నియమం ఉండాలి, చాలా మంచిది. ఉదయం లేవంగానే ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని కరెక్ట్ వీరు మాత్రం ఆ ఆదిత్య హృదయం ప్రార్థన చేయటం, సూర్య భగవంతుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో కళాకారులకైతే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు కానీ, చిక్కులు కానీ, చికాకులు కానీ, కుటుంబ తగాదాలు కానీ, భార్య భర్తలతో గొడవలు ఉన్నవారు, దూరమైన వారు రాజీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే భూమి గురించి కానీ, స్థలం గురించి కానీ, బహుళ అంతస్తుల గురించి కానీ, పొలం గురించి కానీ, పెద్ద పెద్ద వెంచర్ల గురించి కానీ ఏమన్నా మాత్రం పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు, మండి బకాయిలు ఉంటే వారు రాజీ చేసుకోవడం చాలా వరకు శుభ ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద. విద్యార్థులకు కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయండి. వచ్చిండ్రు శంకరుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి 4 కలిసి వచ్చిండ్రు. వీరికి ఐకమత్యమే మహాబలం అండి. వీరు ఇంట్లో ఏ పని చేసినా ఐకమత్యంగా చేస్తే చాలా మంచిది. అన్నదమ్ములతో కూడా కలిసి వస్తుంది, అక్క చెల్లెలతో కూడా కలిసి వస్తుంది, భార్య తరపు వాళ్ళతో కూడా కలిసి వస్తుంది, రక్త సంబంధం వాళ్ళతో కూడా కలిసి వస్తుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు శనికి మాత్రం శనీశ్వరునికి శాంతి చేపించడం చాలా మంచిదండి. నవగ్రహాల్ని మాత్రం నువ్వుల నూనెతో మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం 9 దీపాలు పెట్టాలండి. చాలా వరకు వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి. అలాగే నవగ్రహాల్ని తైలాభిషేకం చేయటం, శనీశ్వరుని తైలాభిషేకం చేయటం, శని త్రయోదశి రోజు చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉంటుంది. కానీ మాత్రం నూతన వ్యాపారం చేయాలనుకునేవారు, ఉద్యోగం చేయాలనుకునేవారు,
నూతన కార్యం మొదలు పెట్టాలనుకునేవారు ఈ 2024 సంవత్సరంలో వీరికి 6 నెలలు అనుకూలం ఉంటాయి, 6 నెలలు చిక్కులు చికాకులు ఉంటాయండి. ధన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. ఇక వివాహ విషయంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోతాయండి. వీరు తప్పకుండా ఒకవేళ వీలైతే మాత్రం వీరు మధ్యలో వేరు ఉంగరం, ఇది శని ఉంగరం అంటారండి. ఇది కానీ మాత్రం శని ఉంగరం అంటారు. ఈ శని మధ్య ఉంగరానికి మాత్రం వీరికి లోహం అంటే ఇనుముకు సంబంధించింది ఉంగరం ధరించడం చాలా మంచిది. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి. శుభం భూయత్.